మృతుల సంఖ్య మళ్లీ పెరిగింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పేలుడు ఘటనలో మృతులు 32 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ 27 మంది కార్మికుల ఆచూకీ తెలియలేదు. మరొక 35 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ప్రమాదం నుంచి 57 మంది సురక్షితంగా బయటపడినట్లుగా కలెక్టర్ వివరించారు. పాసమైలారం యమపాసమైలారంగా మారింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. విషాద వార్త మనం చూస్తున్నాము. పాసమైలారం పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 32 మంది చనిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. మరొక 35 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. ఇంకా 27 మంది ఆచూకీ లభించలేదు. ప్రమాదం నుంచి 57 మంది సురక్షితంగా బయటపడినట్లుగా కలెక్టర్ ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి వెళ్లబోతున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించబోతున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని కూడా ఆయన పరామర్శిస్తారు. ప్రస్తుతం అక్కడ ఘటనా స్థలంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, 27 మంది ఆచూకీ ఇంతవరకు లభించలేదు. వాళ్ళకి సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఏంటి పరిస్థితి? మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వెరీ సాడ్ న్యూస్ ఇలా వినాల్సి రావటం నిజంగా బాధాకరం. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారని అధికారికంగా చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? చికిత్స పొందుతున్న వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? సో ఇది అత్యంత దురదృష్టమైన ఘటన. ఎందుకంటే దాదాపు 26 మంది మృతి చెందినట్టుగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారికంగా ప్రకటించారు. ఇంకా చికిత్స పొందుతున్న వాళ్ళు 34 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం 47 మంది గల్లంతయ్యారని నిన్నటి నుంచి తెలుస్తుంది. అందులో 27 మంది ఆచూకీ ఇంకా కూడా తెలియలేదు. సో సహాయక చర్యలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. రాత్రి నుంచి కూడా 5 ఇటాచీలు ఇక్కడే ఉండి శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ శిథిలాల కిందనే చాలా వరకు మృతదేహాలన్నీ కూడా బయటపడ్డాయి. బయటపడినటువంటి మృతదేహాలన్నీ కూడా స్థానిక పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, మార్చురీకి తరలించారు. అయితే ఏదైతే 26 మంది చనిపోయారని అధికారికంగా తెలుస్తుందో అందులో 4 డెడ్ బాడీస్ మాత్రమే గుర్తించడం జరిగింది. ఇంకా దాదాపు 22 మృతదేహాలు కూడా గుర్తు తెలియని పరిస్థితిలో ఉన్నాయి. అంటే పూర్తిగా కూడా ఛిద్రావస్థమైన పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అవన్నీ కూడా మార్చురీలో ఉన్నాయి. అయితే DNA పరీక్షల ద్వారా వారు ఎవరు అనేది తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం అయితే ఈరోజు జరుగుతుంది. సో కంటిన్యూగా రాత్రి నుంచి కూడా కంటిన్యూగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రాత్రి ఇక్కడ వర్షం కూడా భారీ స్థాయిలో వచ్చింది. అయినప్పుడు కూడాను సహాయక చర్యలు మాత్రం ఆగలేదు, కంటిన్యూ జరుగుతుంది. ఈరోజు కూడా ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ముందుగా 9:30 ప్రాంతంలో ధృవ ఆసుపత్రిలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో క్షతగాత్రులను వారితో మాట్లాడతారు. అక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ పరిశ్రమ వద్దకు వస్తారు. ఈ పరిశ్రమ వద్దకు వచ్చి సహాయక చర్యలకు సంబంధించి అన్నీ తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఇక నిన్నటి నుంచి కూడా రాత్రి దామోదర్ రానరసింహ దాదాపు 1 గంటల వరకు కూడా ఇక్కడే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మంత్రి కాబట్టి ఇక్కడే ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండి సహాయక చర్యలు అన్నీ కూడా దగ్గరుండి పరీక్షిస్తున్నట్టు పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఇంకా దాదాపు 47 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. వారంతా కూడా గల్లంతయ్యారు. ఎక్కడున్నారు, ఈ శిథిలాల కిందే ఉన్నారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇప్పటికైతే 57 మంది పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ఎవరైతే నిన్న కంపెనీకి వచ్చారో అందులోంచి 57 మంది సురక్షితంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇళ్లకు వెళ్ళారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సో ఇది అత్యంత దారుణమైనటువంటి ఘటన. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. ఇదే పేలుడుకు సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే 3 ఫ్లోర్లు ఉండేటివి. ఆ 3 ఫ్లోర్లు కూడా పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి. దీని కిందనే చాలా వరకు మృతదేహాలు లభ్యమయ్యాయి. చాలా వరకు గాయపడ్డారు. కొంతమంది దాదాపు 35 మంది క్షతగాత్రులు ప్రస్తుతానికి అయితే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే చాలా వరకు రాత్రి నుంచి కూడా చాలామంది కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే వేచి ఉన్నారు. వారి సంబంధించినటువంటి మృతదేహాల కోసము లేదంటే వారు కనిపిస్తారన్న ఆశతోటే ఇక్కడ చాలాసేపు ఉన్నారు. దాదాపు రాత్రి 2 గంటల వరకు కూడా ఇక్కడే ఉన్నారు. వారంతా కూడా కుటుంబ సభ్యులు వారికి ఇప్పటి వరకు ఆచూకీ తెలియదు. ముఖ్యంగా ఏదైతే ఈ గాయపడ్డ వారు కావచ్చు, మరణించిన వారు కావచ్చు, వీళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు. ఎక్కువగా కూడా ఒడిశా, బీహార్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన వారే ఎక్కువ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కొంచెం తక్కువగానే ఉన్నట్టువైతే తెలుస్తుంది. అయితే క్షతగాత్రుల్లో కూడా చాలా వరకు
ఇట్లాంటి వారి పరిస్థితి ఉంది. దాదాపు 15 మంది పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉందంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే వివిధ ఆసుపత్రుల్లో వారంతా కూడా చికిత్సను అందిస్తున్నారు. ముఖ్యంగా పటాన్ చెరువుకు సంబంధించిన ధృవ ఆసుపత్రి, అలాగే హైదరాబాద్ అపోలోతో పాటు చందానగర్లో ఉన్నటువంటి ఎస్ఆర్కే ఆసుపత్రి, ఈ ఆసుపత్రిలో ప్రస్తుతానికైతే వారందరికీ క్షతగాత్రులకు చికిత్సను అయితే అందిస్తున్నారు. చాలా పేషెంట్లు ఇంకా వెంటిలేటర్ల పైన ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా కూడా మృతదేహాలు బయటికి తీసే క్రమంలో అయితే అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాత్రి నుంచి కూడా కంటిన్యూస్గా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే జిల్లా మంత్రి దామోదర్ కూడా మళ్ళీ ఇక్కడికి రాబోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ వస్తున్న క్రమంలో ఇక్కడ ఏర్పాట్లతో పాటు ఆ విధంగా అటు ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చి ఈ సహాయక కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. ఎస్ శివతేజ, కానీ ఈ శిథిలాల తొలగింపు ఎంతసేపు పట్టే అవకాశం కనిపిస్తోంది? ఎంత తీవ్రమైన ఘటన చూస్తుంటే ఆ జేసీబీలు అంతా పక్కకి తీస్తుంటే మొత్తం పౌడరు బూడిద దుమ్మంతా రేగుతోంది. ఎంత తీవ్రమైన పేలుడో మనకు అర్థమవుతోంది. ఈ శిథిలాల కింద కూడా ఉండే అవకాశం ఉందా? అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారు? ఎంతసేపు పట్టే అవకాశం కనిపిస్తోంది? తప్పకుండా ఈరోజు అంతా కూడా సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా అక్కడ విజువల్స్లో పరిస్థితి మనం గమనిస్తున్నాం. పెద్ద పెద్ద స్తంభాలు, ఇదంతా కూడా 3 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగు. ఏదైతే ఆ పేలుడు దాటికి 3 ఫ్లోర్ల బిల్డింగ్ పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీ, ఇదంతా కూడా ఫార్మా కంపెనీకి సంబంధించింది కాబట్టి ఆ కెమికల్ ఇంకా కూడా ఇక్కడ ఘాటైన వాసనలు వస్తున్నాయి. ఇక్కడ ఉండేవారు ఎవరు కూడా నిలవలేని పరిస్థితి. అయినా కూడా రెస్క్యూ సిబ్బంది మాత్రం ఇంకా కూడా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. విజువల్స్ చూస్తున్నాం, పెద్ద పెద్ద పిల్లర్లను ఇటాచీతో తీస్తున్నారు. ఆ పిల్లర్ల కిందనే ఆ బిల్డింగ్ శిథిలాల కిందనే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా కూడా మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఇంకా 27 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారంతా కూడా ఈ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ శిథిలాల కింద ఇంకా ఉండుంటారంటూ కూడా అధికారులు భావిస్తున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇంకా కెమికల్ స్మెల్ అనేది ఇంకా కూడా పోలేదు. ఘాటైనటువంటి వాసనలు వస్తున్నాయి. ఆ పొగ కూడా పోలేదు. ఆ నిప్పు ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటిది. సో విషవాయువులు కూడా ఇంకా వెళ్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనిస్తున్నాం. సో ఈరోజు మొత్తం కూడా ఇంకా సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంది. నిన్న ఏదైతే ఉదయం 9:30కు ఘటన జరిగిన బ్లాస్ట్ అయిన నేపథ్యంలో 10 గంటల నుంచే ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. సో రాత్రి కూడా కంటిన్యూస్గా కొనసాగుంది. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. కొనసాగిన తర్వాతనే ప్రతి ఒక్క మృతదేహం కూడా బయటకు తీసే అవకాశం ఉంటుంది. వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వారంతా కూడా వచ్చిన తర్వాత ఏదైతే గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి వారితో DNA పరీక్షలు చేసి వారి కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాన్ని అప్పగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఈరోజు పూర్తిగా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. రైట్ శివతేజ, అది సంఘటనా స్థలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా బాధిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, ఆచూకీ తెలియని లభించని వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ వైఫ్స్ లేకపోతే తల్లి, వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న దయనీయమైన సిచ్యువేషన్. మా వాళ్ళ ఆచూకీ లభిస్తుందా, ఇక్కడ ఉంటారా, వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అనేది ఇంకా కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానుంది. అధికారులు మాత్రం సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. శిథిలాలను తొలగింపు కొనసాగుతోంది. మరోవైపు హాస్పిటల్లో ఒక 35 మంది చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. వారందరికీ కూడా చికిత్స కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగింది. చాలా బాధాకరమైన విషయం, 32 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో DNA టెస్టులకు వెళ్తున్నారు అధికారులు. అంతగా పేలుడు తీవ్రత ఉంది అనేది మనకి ఈ సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.